నల్గొండ పట్టణం వెంకటరమణ కాలనీలోని ఖాళీ స్థలాల్లో గత కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారికి ఇండ్ల పట్టాలను ఇవ్వాలని సిపిఐ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి పబ్బు వీరస్వామి కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం పుట్టం సుజాత అధ్యక్షతన ఆదివారం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పబ్బు వీరస్వామి మాట్లాడుతూ నల్గొండ పట్టణం సాగర్ రోడ్డులోని వెంకటరమణ కాలనీ సమీపంలో చాలా మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ ఆయా స్థలాలకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నల్గొండ పట్టణ నాయకులు విశ్వనాథుల లెనిన్ బాబు, చిత్రం యాదగిరి, కోటిలింగం, సయ్యద్ నజీర్, గౌరయ్య, రేణుక, కౌసల్య, విజయ, నుస్రత్, జ్యోతి, కళ్యాణి, రజిత, భవానీ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సాగర్ రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో దాదాపు ఒక 15 మంది దాకా ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకొని దాదాపు సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని జీవించడం జరుగుతూ ఉంది. వారి అందరికీ కూడా సొంతంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చి, అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించిన విధంగా 5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ మహిళా సంఘం, సిపిఐ మహిళా సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ టౌన్ కమిటీకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మాకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మన జేసీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న మన మంత్రి గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి పిఏ తోటి కూడా కలిసి మాట్లాడి చేసి మీటింగ్ కాడికి రండి అని చెప్పడం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశం జరిగిన తర్వాత వారు ఆగి మన వినతి పత్రాన్ని ఆ ఇంట్లో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ పేర్ల లిస్టును వారికి ఇవ్వడం జరిగింది. వారు వాటిని చూసి ఖచ్చితంగా మీరు గుడిసెలు వేసుకున్నారమ్మంటే వేసుకున్నాం సార్, ఇట్లా సంగతి మేము అక్కడ ఉన్నది అంతా బయట వాళ్ళు అమ్ముకుంటుర్రు, అక్కడ 2-3 చేరి ప్రభుత్వ భూమిని ఇప్పటికే 4 ప్లాట్లు చేసి అమ్ముకున్నారు, మిగిలిన స్థలాన్ని కూడా మా గుడిసెలు కూడా వీకి వాళ్ళు అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది. వారు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మీరు వేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తా, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆర్డీఓకి లెటర్ పెట్టి కానీ ఎంఓకి లెటర్ పంపిస్తాం, ఖచ్చితంగా మీకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ భూమిని పట్టా లేకుండా కూడా ఈ వేసుకున్న మహిళలను బెదిరించే వాళ్ళు కూడా చాలా ధైర్యం చేస్తున్నారు. ఆ ధైర్యం చేస్తే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఊరుకోము, అది మంచి పద్ధతి కాదు. అక్కడ ఇద్దరికి పట్టాలు ఇచ్చారు ఇంతమందికే, ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంకో ఆయన అక్కడ వేరే ఆయన పేరు మీద పట్టా లేకుండా పక్క వాళ్ళకి ఇప్పటికీ 4గురికి అమ్ముకొని ఈ వేసుకున్న వాస్తవంగా ఇల్లు లేని వేసుకున్న వాళ్ళ మీద ధైర్యాన్ని చేసి లేనిపోని మాటలు చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలిసింది. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. మంత్రి గారు ఆ విషయంలో కూడా నేను చొరవ తీసుకొని పోలీసు వాళ్ళకు కూడా చెప్తాం, ఖచ్చితంగా అటువంటి ఏం జరగవు. ఖచ్చితంగా ఆయన ఎవరు పట్టభూమి ప్రభుత్వ భూమిలో మీరు వేసుకుంటే వాళ్ళు ఎవరు మిమ్మల్ని బెదిరిస్తానికని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మంత్రి గారు చర్య తీసుకొని మనకు పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మనం అందరం కూడా మంత్రి గారు మనకు పట్టాలు ఇచ్చేంతవరకు కూడా పోరాటం చేసి ఆ ఇళ్ల స్థలాలు సాధించుకుంటామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పక్షాన చెప్పడం జరుగుతుంది.